తెరువు అనుపమ. నేను కావాలని చేయలేదు అనుపమ. అనుపమ నేనిది కావాలని చేయలేదమ్మా. అనుపమని అల్లరి పాలు చేద్దాం అనుకున్నాను, కానీ హత్య చేయాలనుకోలేదు. మా అమ్మ ప్రాణాలు తీసిందన్న కోపం తప్పించి తన ప్రాణాలు కూడా బలి తీయాలన్న ద్వేషం నాకు లేదమ్మా. శిక్షించాలనుకున్నాను, కానీ ఎలా జరుగుతుందనుకోలేదమ్మా. ఇప్పుడు రక్షించాలనుకుంటున్నాను. ఇప్పుడు అనుపమని నువ్వే కాపాడాలమ్మా. నాకు దారి చూపించు, దారి చూపించమ్మా. అనుపమని నువ్వు కాపాడితే గాని నేను చేసిన పాపం పోదు. నువ్వే తనని కరుణించమ్మా, తనని బతికించమ్మా ప్లీజ్. ఈ సింధూరమే తన ప్రాణాల్ని కాపాడాలమ్మా. అనుపమ, అనుపమ, అనుపమ. అనుపమ, అనుపమ. అనుపమ, 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 నీకేం కాదు అనుపమ. అనుపమ, నేను సింధూరాన్ని తెచ్చిపెట్టే లోపే నీ రక్తాన్ని సింధూరంగా మార్చుకున్నావా అనుపమ? అనుపమ, నీకేం కాదు అనుపమ. అనుపమ, నీకేం కాదు అనుపమ. ఏం కాదు. అనుపమ, నీకేం కాదు అనుపమ. అనుపమ, బామ్మగారు, 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 మీ అనుపమ చావు బతుకుల్లో ఉంది.
అనుపమా ఏమైందమ్మా? అనుపమా ఏమైంది శివ తల్లి? అమ్మా అనుపమా ఏమైందమ్మా? ఏమైంది అనుపమా! అనుపమా ఏమండి? అనుపమా! సౌమ్య! అమ్మా, అనుపమా! అనుపమా! మాట్లాడు తల్లి, మాట్లాడమ్మా. అమ్మా ఏమైంది అమ్మా 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 అనుపమా లేమ్మా, అనుపమా మాట్లాడు. నీకేం కాదమ్మా. తన స్పృహలో లేదు బామ్మగారు. అసలుందా పోయిందా? నోర్మై! అనుపమా నీకేం కాదమ్మా. రే శౌర్య డాక్టర్ ఇంట్లోనే ఉన్నాడు కదా, పిలవరా అతన్ని, పిలవరా. డాక్టర్ త్వరగా రండి రండి అనుపమా లే తల్లి, లేమ్మా, నీకేం కాదమ్మా. డాక్టర్ చూడండి మా అమ్మకి ఏమైందో చూడండి రండి చూడండి చూడండి, త్వరగా చూడండి. అమ్మా, కళ్ళు తెరువమ్మా, కళ్ళు తెరువు. అనుపమా అనుపమా లేమ్మా. అసలు ఏం జరిగిందో చెప్తావమ్మా? ఏ అలా చూస్తున్నావేంటి చెప్పు. పాయిజన్ కలిపిన ఫుడ్ తినింది. అనుపమా, అనుపమా ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చిందమ్మా? అనుపమా, అనుపమా, అనుపమా. ఆత్మహత్య చేసుకోవాలనుకుందేమోనమ్మా. దమయంతి, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఆత్మహత్య చేసుకున్నంత పిరికిది కాదు అనుపమా. అలా అనుకునుంటే 18 ఏళ్ల కిందటే ఏదో ఒకటి చేసుకునేదక్క. నేను వచ్చేటప్పుడు అమ్మ బానే మాట్లాడింది. తలకు కూడా గాయమై చాలా రక్తం పోయిందండి. అర్జెంటుగా రక్తం ఎక్కించాలి. ఈ లోపల మనం చేయాల్సింది చేద్దాం. శౌర్య, నా బాక్స్ తీసుకురా. సిద్ధు నువ్వు బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేయి. అలాగే లేదంటే ఈ లోపు ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్తాం. అంత టైం లేదు. ఈవిడ బ్లడ్ గ్రూప్ మీకు తెలిసే ఉంటుంది కదా. మీ ఇంట్లో వాళ్ళ బ్లడ్ గ్రూప్ కి మ్యాచ్ అయ్యే ఉంటుంది కదా. వాళ్ళ రక్తదానం చేయండి ప్లీజ్ ప్లీజ్. ఇంతమంది ఉన్నారు, ఆలోచిస్తున్నారేంటి? ఈవిడంటే ఇప్పటికి కూడా మీకు కోపంగా ఉందా? ఏ తప్పు చేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చిందో తెలియదు కానీ బతికించండి అని ఇక్కడికి తీసుకొచ్చినా మీరు ఆలోచిస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? అనుపమా, అనుపమా. ఓకే థ్యాంక్ యూ. త్వరగా రా. శౌర్య ఏమైంది? అనుపమమ్మకు మ్యాచ్ అయ్యే బ్లడ్ కానిస్టేబుల్ తీసుకొస్తున్నారు మావయ్య. వాళ్ళు వచ్చేలోపు ఎంత టైం అవుతుందో ఏంటో. డాక్టర్, తనకే ప్రాబ్లం లేదు కదా? ఇప్పుడే ఏం చెప్పలేనమ్మా నేను.
నువ్వే కాపాడాలి స్వామి. ఆ అనుపమ బతకాలి, బతికించు. ఆ అమ్మాయి సమయానికి తీసుకురావడం వల్ల విషం బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వలేదు. ఇంజెక్షన్ ఇచ్చాను. మొత్తం నుంచి బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. బట్ నథింగ్ టు వరీ. ఉదయానికల్లా స్పృహలోకి రావచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. నో మెన్షన్. అత్తయ్య, భోజనం ఆకర్లేదు. అమ్మా తులసమ్మ, అందరి మంచి కోరే అనుపమ ఇప్పుడు అపస్మారక స్థితిలో మంచం మీద పడుంది. అనుపమ త్వరగా కోలుకోవాలి. మళ్ళీ ఎప్పట్లా నన్ను అమ్మా అని పిలవాలి. అంతా శుభమే జరగాలి. ఆ బాధ్యత నీదే తల్లి. రండి డాక్టర్.
నాకు జ్వరం వస్తే నా కొడుకు అంత కేర్ తీసుకుంటాడో లేదో తెలియదు గాని ఆ అనుపమ స్పృహలోకి రావాలని తప్పించిపోతున్నాడు చూడు. ఆహా, ఏ మాటకు ఆ మాట చెప్పాలొదినా. శౌర్యకి నీతో కన్నా అనుపమమ్మతోనే అటాచ్మెంట్ ఎక్కువ. ఆవిడ పోయిన వీడే తలకొరివి పెట్టేలా ఉన్నాడు. బాధ్యత ప్రేమ ఉన్నవాడు చేయడా ఏంటోదినా. పల్లవి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రాణాలతో బయటపడాలని కోరుకోవాలి గాని పోతే దహన సంస్కారాలు ఎలా చేయాలి, ఎవరు చేయాలని మాట్లాడుతున్నారా? అసలు మీరు ఆడవాళ్లే కాదు, మనుషుల కింద కూడా జమ కట్టరు. చిన్ని, నోరు జారుతున్నావు, జాగ్రత్త. నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది మీరక్క. వదినా, ఈయనతో ఎందుకులేండి. మీరు వెళ్ళి ఓ లుక్ వేసిరండి. ఛ! స్పృహలోకి వస్తుంది. అమ్మా, అమ్మా, ఎలా ఉంది? పర్వాలేదు. ఎక్కడున్నాను? కళ్యాణి నిన్ను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది. లక్కీగా నేను కూడా అందుబాటులో ఉండటం వల్ల మిమ్మల్ని సేవ్ చేయగలిగాను. మనం అభినందించాల్సింది కళ్యాణిని. కొన్ని మందులు రాసిస్తాను, వారం రోజుల పాటు రెగ్యులర్గా వాడండి. ఓకే డాక్టర్. అమ్మా, అమ్మా, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? అనుపమ విశ్రాంతి తీసుకుంటుంది కదా. ఇంట్లో నుండి పొమ్మన్నాక మళ్ళీ ఈ ఇంట్లోనే ఉండాలన్న ఉద్దేశంతో ఈ నాటకం ఆడుతున్నారనుకుంటా. ఎవరు నాటకం ఆడారు? అనుపమే అమ్మా. విషం తాగిందే అనుకుందాం. ఉప్పు నీళ్లు తాగితేనే వెంటనే వాంతి చేసేసుకుంటారు. అలాంటిది విషం కలిపిన ఆహారం తింటే అంత దూరం నుంచి ఇక్కడికి వస్తారా? తలకు కావాలని దెబ్బ తగిలించుకొని జాలి పడేలా చేసుకొని తిరిగి ఇక్కడే తిష్ట వేద్దాం అనుకుంటుంది. అలా ఎలా మాట్లాడతావక్క? నిజమా కాదా ఆలోచించురా. పాము ముంగిసెల్లా కొట్టుకుని అనుపమ కళ్యాణిలిద్దరూ కలిసిపోయారంటే నమ్మొచ్చా? ఆవిడ్ని ఈ పిల్ల కాపాడాలని తీసుకురావడం ఏంటి? ఇందులో ఏదో నాటకం ఉన్నట్టు మీకు ఇంకాప్తారా?